బనకచర్లను ముందు పెట్టి 10 ఏళ్లు చేసిన దోపిడీని కప్పిపుచ్చుకోవడానికే బావ బామ్మర్దులు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. నీటి వాటాల్లో ఏపీ పాలకులు తెలంగాణకు అన్యాయం చేస్తే బీఆర్ఎస్ నమ్మక ద్రోహం చేసిందని ఆరోపించారు. ప్రాజెక్టులపై అసెంబ్లీ సెషన్స్ పెట్టాలన్న హరీష్ కామెంట్స్ ను స్వాగతిస్తున్నామన్నారు. అయితే సమావేశాలకు కేసీఆర్ రావాలన్నారు. 15 రోజుల సెషన్స్ పెట్టయినా సరే శాఖల వారీగా డిస్కస్ కు సిద్ధమన్నారు ఎంపీ చామల. అసలు 10 సంవత్సరాల ముందు ఏం జరిగింది, 10 సంవత్సరాలలో ఏం జరిగింది, మిగులు రాష్ట్రం అప్పుల రాష్ట్రం ఎందుకైంది, మరి 8 లక్షల కోట్లు నిజంగానే మనం అప్పుల పాలయ్యి ఉంటే మరి 8 లక్షల కోట్లు పెట్టినాక కూడా హైదరాబాద్ నగరంలో మూసి ప్రక్షాళన ఎందుకు కాలేదు, మెట్రో ఫేజ్ 2 ఎందుకు చేయలేకపోయినాం, అంత డబ్బు ఖర్చు అయినాక కూడా ట్రిపుల్ ఆర్ ఎందుకు చేసుకోలేకపోయినాం, రీజనల్ రింగ్ రోడ్ని బంగారు తెలంగాణ అనుకొని తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మరి ఈ 3 నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదాన్ని తుంగలోకి తొక్కకుంటే మరి ప్రజలకు సమస్యలు పరిష్కారం కావాలి కదా, ప్రజలు ఆలోచించాలి. 2014 నుంచి 24 దాకా చిత్తశుద్ధితోటి పరిపాలించుంటుంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడిని మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణలో వాళ్ళు పెట్టిన ప్రతి నయా పైసను ప్రాపర్గా ప్రజలకు అందే విధంగా ఖర్చు పెట్టుంటే ఈ సమస్యలు ఎందుకుండే ఈ రాష్ట్రంలో. ఇప్పుడు తెలంగాణ ప్రజలు మనం దోసుకున్న దోపిడిని మర్చిపోవాలంటే మళ్ళా ఆంధ్ర సెంటిమెంట్ను గుంజుకు ఈ గోదావరి బనకచర్ల సబ్జెక్టును తీసుకొచ్చి ఏదో విధంగా కాంగ్రెస్కి టీడీపీకి ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులకు అక్కడున్న టీడీపీ నాయకులకు కాలుకు తలకాయకు ముడేసినట్టేసి తెలంగాణ ప్రజల ముందు మళ్ళా మన డ్రామా నడిపేయాలన్న పిచ్చి ఆలోచనతోటి ముందుకు పోతుర్రు. అసెంబ్లీ నడుపుకుందాం, మీ మీద మా ఎన్పిఆర్కి చెప్పి మా లోపల ఉన్నటువంటి కెమెరాస్ మీ సైడే పెడతాం, అవసరమైతే 70 mm చూపిస్తాం ప్రజలకు. నా షరతు మీరు అబద్ధాలు చెప్పొద్దు, వాస్తవాలు చెప్పాలి. 10 సంవత్సరాల ముందు మన రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తు ఏందనేది కానించి మొదలు పెడదాం. మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా ఎందుకు అయ్యిందో శాఖ వారీగా, ఇరిగేషనే కాదు, సివిల్ సప్లైసే కాదు, హౌసింగే కాదు, ట్యాక్సెసే కాదు, అన్ని అంశాలు ఈరోజు తెలంగాణ ప్రజల ముందు పెడదాం. ఎందుకంటే మేము 1.5 సంవత్సరాల పాలన, మీది 10 సంవత్సరాల పాలన. మీ 10 సంవత్సరాలల్లో ఈ రాష్ట్రానికి న్యాయం జరిగిందా, అన్యాయం జరిగిందా, న్యాయ నిర్ణేతలు ప్రజలే. ఇక అసెంబ్లీని వాయిదా మేమేస్తామా మీరేయిస్తారా కూడా ప్రజలు చూస్తారు. మా హయాంలో మేము చేసిన ప్రాజెక్టే చేసుకొని మేము చేసిన ప్రాజెక్టు ద్వారానే కమిషన్లు తండుకుందామన్న ఆలోచనతోటి మీరు పనిచేసిరు తప్ప తెలంగాణను ఉద్ధరిద్దామని కానీ, తెలంగాణకు మంచి చేద్దామని కానీ, తెలంగాణ రైతాంగాన్ని సస్యశ్యామలం చేసి వాళ్ళ పంటలకు నీళ్ళు అందిద్దామన్న ఆలోచన మీకు లేనే లేదు. ఇవాళ కేవలం మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే మేము కవర్ ప్రజెంటేషన్ ఇచ్చినామని చెప్తుండే ఆయన. మాకు 10 సంవత్సరాల పాలనకు మేము కవరింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మరి న్యాయం జరగలేదని ఇచ్చిన తెలంగాణలో 10 సంవత్సరాలు మీరు అధికారం నుండి ఏం వీకిర్రు? వాళ్ళు అన్యాయం చేసిరు తెలంగాణకు, మీరు ద్రోహం చేసిరు తెలంగాణకు. మీ 10 సంవత్సరాల పాలన, మా 1.5 సంవత్సరాల పాలన. ముందున్న పాలన గురించి మీరైనా మేమైనా పోరాడే కదా తెచ్చుకుంది తెలంగాణను. మరి 10 సంవత్సరాలలో 299 టీఎంసీల నీళ్ళు ఎందుకు వాడుకోలేకపోయినాము? ఎందుకు నేను చెప్పిన ప్రాజెక్టులు కంప్లీట్ చేయలేకపోయినాము చెప్పండి కృష్ణా మీద.